హాయ్ అండి, నేను డాక్టర్ సుధీర్ రెడ్డి అన్విక్ హాస్పిటల్ నుంచి. మనము చాలామంది అంటే కామన్గా వాడే వర్డ్ యూజ్ చేస్తూ ఉంటారు. అంటే నాకు సయాటికా ఉంది అని చెప్పేసి ఇంట్లో కూడా ఇప్పుడు చాలామంది సయాటికా అనే వర్డ్ చాలా ఎక్కువ వాడుతున్నారు. అంటే ఏంటంటే బ్యాక్ పెయిన్తో పాటు మనకు బటక్స్ బ్యాక్ ఆఫ్ థై కిందికి కాఫ్ వరకు కూడా పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు పేషెంట్స్లలో కాళ్ళలో తిమ్మిరి లాంటివి ఏర్పడడం ఇట్లాంటివి ఏర్పడుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని సయాటికా అంటాం. సయాటికా అంటే ఏంటి అంటే బాడీలో బ్రెయిన్ అనేది ఉంటుంది. బ్రెయిన్ దగ్గర నుంచి కాళ్ళకు చేతులకు వచ్చిన నర్వ్స్ అనేది ఇట్లా వస్తూ ఉంటుంది. ఇందులో మనకు 33 వర్టిబ్రాస్ మన బాడీలో అందరికీ కూడా ఆల్మోస్ట్ ఒక 33 వర్టిబ్రాస్ దాకా ఉంటాయి. వర్టిబ్రాకు మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది. అంటే మన బాడీని మనం ఇట్లా బెండ్ చేయగలుగుతున్నాం, ఇట్లా స్ట్రైట్ చేయగలుగుతున్నాం. అంతేగాని ఇట్లా స్ట్రైట్గా ఇటు కావట్లేదు. ఆల్మోస్ట్ ఇట్లా బెండ్ చేయబోతున్నాం. లేదు, ఈ వర్టిబ్రల్ బాడీకి మధ్యలో ఇట్లా డిస్క్ అనేది, అంటే ఇది డిస్క్ అనేది కంప్రెస్ అయ్యి బయటికి వచ్చేసి మనకి ఇక్కడ ఈచ్ లెవెల్ నర్వ్ వస్తుంది కదా, ఈ నర్వ్ని ఈ డిస్క్ అనేది కంప్రెస్ చేస్తూ ఉంటుంది. కంప్రెస్ చేసి కాళ్ళకు వచ్చే నరం, ఈ నర్వ్స్ అనేటివి కళ్ళకు వచ్చే నరం, అంటే కాళ్ళు లాగడం, ఇదంతా కూడా కాళ్ళు లాగడం వస్తుంటుంది, కాళ్ళకు తిమ్మిరిలాగా వస్తూ ఉంటుంది. ఎక్కువ పెయిన్ అంతా కూడా బ్యాక్ సైడ్ చెప్తూ ఉంటారు. ఎందువల్ల వస్తుంది అంటే చాలామంది వంగి బరువు ఎత్తే వాళ్ళు సడన్గా కొంతమంది సార్ నేను ఈరోజు వంగి ఫేస్ వాష్ చేసుకుంటున్నా పట్టేసింది అంటుంటారు. అంటే సడన్ డిస్క్ ప్రొలాప్స్ అనేది కూడా జరిగి ఉండొచ్చు. పిల్లల్ని ఎత్తుకోవడము, లేకపోతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటుంది. సార్ ఎక్కువ ఎవరిలో వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువ వంగి చేసే వాళ్ళలో ఏదైనా వంగి స్ట్రెయిన్ అయ్యి మనం బరువు ఎత్తే టైంలో మాత్రమే ఎక్కువ సయాటికా కంప్లైంట్ అనేది వస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.